ప్రజలకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటి మీద చేయొచ్చు. ఇప్పుడేందంటే డబ్బులు ఎక్కువవుతుంది, బ్యూరోక్రసీ స్టక్ అయిపోతుంది, పాలసీ పెరాలసిస్ వస్తుంది, డెవలప్మెంట్ యాక్టివిటీసు, సంక్షేమ కార్యక్రమాలు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయనేది బీజేపీ చెప్పేది. అయితే దీన్ని ప్రతిపక్షాలు, ఇండియా కూటమి గట్టిగా వ్యతిరేకిస్తుంది. వీళ్ళు చెప్పేది ఏందంటే పెద్ద ఖర్చేం కాదు. సంవత్సరానికి ఒక మనిషికి ఇండియాలో హ్మ్. ₹15.60 పడుతుంది ఎలక్షన్‌లో పంచితే. సంవత్సరానికి ₹15 ప్రజాస్వామ్యం కోసం పే చేయలేమా? కాబట్టి అది అబద్ధం. వీళ్ళు చెప్పేది అది కాదు. ఇక రెండవది పెరాలసిస్ అది ఇది అంటే అప్పుడు కూడా ఆ ఎన్నికలు జరిగినా పెరాలసిస్ వస్తది కదా! కాబట్టి దాన్ని ఇంకా ఎట్లా తగ్గించుకోవాలా ఏందన్నది ఆలోచించాలి తప్ప అది పెద్ద కారణం కాదు. దానివల్ల ఏమి మ్యాక్సిమం కుంటుపడిపోయింది ఏమీ లేదు. అట్లాగే ఎన్నికల్లో కొంచెం తగ్గించే విధంగా కూడా అనేక సంస్కరణలు ప్లాన్ చేయొచ్చు. అది వీళ్ళు చేయట్లేదు. కానీ వీళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాలకి అధికారాలు కట్ చేసేయడం. మామూలుగా అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ రేపు జమిని ఎన్నికలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జరిగాయి అనుకుందాం 2029లో. ఏదో ప్రాబ్లం వచ్చింది. 2030లో 31లో ఇక్కడ మళ్ళీ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయి కొత్త ఎన్నికలు వచ్చాయి. ఇంకా 5 ఏళ్ళు ఉండదు ఇక్కడ. 2 ఏళ్ళు అయిపోయినాయి కదా, ఇంక 3 ఏళ్లే ఉంటుంది కొత్త ప్రభుత్వం. ఇది అంటే ఒక రాష్ట్రం తన రాష్ట్ర పరిపాలనని తను డిసైడ్ చేసుకోకుండా కేంద్రం చేతిలో పెట్టేయడం. అంటే రాష్ట్రాల అధికారులు కేంద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇది మొత్తం మన కాన్స్టిట్యూషన్, బేసిక్ కాన్స్టిట్యూషన్ దీనికి ఒక ఐడియల్స్కి విరుద్ధం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది రాష్ట్రాల మంది ఫెడరల్ స్ట్రక్చర్లో రాష్ట్రాలు బలంగా ఉండాలి, కేంద్రం ఉండాలి. అంతేగాని కేంద్రం బలంగా ఉండి రాష్ట్రాలు బలహీనంగా ఉండకూడదు అనేది ఫెడరల్ స్ట్రక్చర్. అట్లాంటప్పుడు ఇదేమవుతుందంటే నియంతృత్వానికి దారితీస్తుంది. ఆల్రెడీ మోడీని నియంతలాగా ఇప్పుడు చెప్తున్నారు. రేపొద్దున ఒక వ్యక్తి ఏమనుకుంటే మొత్తం ప్రజలకి భరించాల్సి వస్తుంది. ఆయనకి పిచ్చి ఐడియాస్ వస్తుంటాయి. రేపొద్దున ఆల్రెడీ ఈ జిఎస్టీ విషయంలో కానీ, పెద్ద నోట్ల రద్దు కానీ ఇవన్నీ కూడా వ్యతిరేకత వచ్చింది. సో ఇప్పుడు ఆయన రాష్ట్రాలను కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకునే దానికే ఇది ప్లాన్ చేస్తున్నారు ఒకటి. రెండోది రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగిందనుకో, కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న ఇది రావచ్చు, అక్కడ జగన్ వర్సెస్ చంద్రబాబు అనేది రావచ్చు. అది పోయి నేషనల్ లెవెల్లో ఎన్నికలు జరిగితే మోడీ వర్సెస్గా మారిపోతుంది. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ లేకపోతే అట్లా మారిపోయినప్పుడు మోడీకి అది అడ్వాంటేజ్. చాలా రాష్ట్రాల్లో ఇదే జరిగింది. స్థానిక ఎన్నికలేమో వేరే పార్టీ గెలుస్తూ ఉంటుంది, జాతీయ ఎన్నికలు వచ్చేకాడికి మోడీ గెలుస్తుంటాడు. ఇది అనేక చోట్ల జరిగింది. సో దీన్ని బ్రేక్ చేయాలంటే స్థానిక ఎన్నికల మీద కదా జరగాలి రాష్ట్ర ఎన్నికలు అనేవి. ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్ర సమస్యలు ప్రధాన పాత్ర వహించాలి. సో రాష్ట్ర సమస్యలను ప్రధాన పాత్ర వహించకుండా వీళ్ళు వచ్చి బుల్డోజింగ్ చేస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కాన్సెప్టే రాంగ్. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది, కాన్స్టిట్యూషన్కి విరుద్ధమైంది, రాష్ట్రాల స్వయం హక్కులకి విరుద్ధమైంది అనే యాంగిల్లో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా నిన్నైతే ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టాలా లేదా బిల్లుని అనేదానికి కూడా ఎన్నిక పెట్టాలని ఇండియా కూటమి పట్టుపట్టింది. అందుకని నిన్న విప్ కూడా జారీ చేసింది బీజేపీ, అందరూ రావాలని. అయినా కూడా 20 మంది ఎగ్గొట్టారు ఎంపీలు నిన్న. సో నిన్న న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లుని ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టాలా లేదా ఎన్నిక జరిగినప్పుడు 269 ఓట్లు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి, ప్రవేశపెట్టాలని వచ్చాయి. 198 ఓట్లు ప్రవేశపెట్టద్దు అని వచ్చాయి. కానీ మెజారిటీ ప్రవేశపెట్టాలని ఉంది కాబట్టి ఓం బిర్లా స్పీకర్ దీన్ని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చాడు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టాడు. అయితే దీని మీద చర్చ జరగలేదు. వీళ్ళు బాయ్కాట్ చేశారు ఇండియా కూటమి. అంటే దీన్ని సపోర్ట్ చేస్తే బీజేపీ, ఎన్డీఏ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎన్డీఏలో దీని పట్ల వ్యతిరేకత ఎక్కడ లేదు. మన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా దాన్ని చేస్తున్నారు. ఎన్డీఏలో లేని వాళ్ళు జగన్ సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ చేస్తుంది, ఏఐడిఎంకే చేస్తుంది, అకాలీదళ్ చేస్తున్నారు. ఇలాగా ఎన్డీఏలో లేని వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే బీజేపీకి ఓవరాల్గా దీనికి పట్టు తక్కువ ఉంది. ఎందుకంటే ఇది దాదాపు 15 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి, 15 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి. అట్లాగే 2/3 మెజార్టీ ఉండాలి పార్లమెంట్లో.
అట్లాగే ఈ స్థానిక ఎన్నికల విషయంలో స్టేట్లు దాదాపు 14 రాష్ట్రాల మెజార్టీ రాష్ట్రాల అనుమతి కూడా అవసరం. ఇవన్నీ సాధించవచ్చు కానీ 2/3 లేదు వాళ్ళకి ఇప్పటికీ. 2/3 అంటే మొత్తం 362 ఓట్లు రావాలి. కానీ ఎన్డీఏకి ఉండేది 293. ఇండియా కూటమి 234 ఉన్నాయి. సో 60 మొత్తం 99 షార్ట్ వస్తుంది. దాంట్లో వైసీపీకి ఒక 4 ఉన్నాయి, అకాలీదళకు 1 ఉంది, బీఆర్ఎస్కి 0 లోక్సభలో. సో కాబట్టి మెజార్టీ సాధించే విధంగా ఇప్పుడైతే ఇమ్మీడియట్గా లేదు. అందుకని బీజేపీ మోడీ సర్కారు ఒక కొత్త ఎత్తు వేసింది. ఇప్పటికిప్పుడు దీని మీద చర్చ పట్టుబడితే మంది ఓడిపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే జేపీసీ అంటారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పెడుతున్నాం అని చెప్తున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పార్టీల వారీగా సభ్యులను తీసుకుంటారు. అట్లాంటప్పుడు మళ్ళీ వాళ్ళకే మెజారిటీ ఉంటుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో. సో నిజానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీనికి అనవసరం. నిజానికి మన అదానీ లాంటి వాళ్ళ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమన్నా పట్టుబడుతుంటే చేయట్లే, దీనికి ఎవరు పట్టు కూడా పట్టలే. కానీ ఇవి ఎందుకు చేస్తుందంటే మోడీ ప్రభుత్వానికి టైం కావాలి. టైం తీసుకొని మ్యానిపులేట్ చేసి ఈ బిల్లుకి మెజార్టీని కూడగొట్టే వైపుగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఈ ప్లానింగ్కి టైం కావాలి కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పెట్టారు. అయితే మొన్నటి వరకు జమిలి ఎన్నికలు 2026లో వస్తాయి, 27లో వస్తాయని ఒక చర్చ నడిచింది. ఇప్పుడైతే క్లియర్గా అర్థమైంది ఏమంటే 29లో కూడా రావు జమిలి ఎన్నికలు, నెక్స్ట్ 34లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు అయితే జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇమ్మీడియట్గా ఇది పాస్ అయ్యే ఇది కనిపించట్లేదు. సో కాబట్టి జమిలి ఎన్నికలు అయితే ఇన్ని రోజులు అంటున్నట్టుగా 29 లోపలైతే జమిలి ఎన్నికలు రావు. నెక్స్ట్ 5 ఏళ్లలో జమిలి ఎన్నికల వైపుగా వెళ్ళే అవకాశం ఉంది ఈ లోపల ఇది చేసుకొని. కానీ ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది చెప్పలేం. ఎందుకంటే మోడీ బీజేపీ ఇన్ని రోజులు ఏ బిల్లునైనా పాస్ చేయగలుగుతా వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి మెజార్టీ తక్కువ ఉంది. అయితే ఇక్కడ జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడంటే నిన్న మిథున్ రెడ్డి చెప్పింది ఏంటంటే మాకు ఆల్రెడీ జమిలి ఎన్నికలే కదా అని చెప్పారు. అంటే 1999 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జమిలి ఎన్నికలే జరుగుతున్నాయి. ఇటు అంటే లోక్సభ ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు సైమల్టేనియస్ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ నీ రాష్ట్రం అనేది కాదు కదా, దేశవ్యాప్తంగా నీ పొలిటికల్ ఇది ఏందనేది ఇంపార్టెంట్. కానీ జగన్ ఎప్పటి నుంచో మోడీకి సరెండర్ అయిపోయినాడు కాబట్టి అడిగిన అడగకపోయినా ఏ బిల్లుకైనా జగన్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు యాక్చువల్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ జమిలి కూడా లేవు. మామూలుగా జమిలి ఉన్నాయి కానీ 2019లో జరగాల్సిన ఎన్నికల్ని